ఓకే స్టూడెంట్స్, చాలామంది మనకి ఇక్కడ దిశ ఒలింపియాడ్ గురించి అడుగుతున్నారు. రైట్, దిశ ఒలింపియాడ్ సార్ ఏంటి, ఎలా ఉంటుంది, ప్యాటర్న్ కానీ, ఎగ్జామ్ డేట్స్ కానీ, ఏ సిలబస్ మెయిన్ ఎక్కువ ఫోకస్ చేయాలి, ఇవన్నీ కూడా అడుగుతున్నారు. సో దాని బేసిస్కి నేను చెప్తున్నానమ్మా. సో దిశ ఒలింపియాడ్ is a platform that opens doors to limitless knowledge to bring about qualitative improvement in school education, particularly ఏ సబ్జెక్ట్స్ మీద ఉంటాయో చూడండి. పర్టికులర్లీ దీస్ ఆర్ ఇన్ సబ్జెక్ట్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్. దీస్ ఆర్ ఫోకస్డ్ ఆన్ మ్యాథమెటిక్స్, సైన్స్ అండ్ ఇంగ్లీష్ నాలెడ్జ్ మీద ఉంటాయి. క్లియర్? వీటి బేస్ చేసుకొని వీళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్ పెడుతున్నారు. సార్ ఏంటి సార్ దీనికి యూజెస్? సో ఇట్ ఎంకరేజెస్ టాలెంటెడ్ యంగ్ మైండ్స్ విత్ అమేజింగ్ ప్రైజెస్ ఉంటాయమ్మా, చాలా మంచి ప్రైజెస్ ఉంటాయి. ఆ ప్రైజెస్ ఏంటో కూడా మనం డిస్కస్ చేద్దాం. హూ ఎక్సెల్స్ ఇన్ ఒలింపియాడ్? దిస్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్ ఈజ్ టు ఐడెంటిఫై అండ్ నేచర్ ద టాలెంటెడ్ స్టూడెంట్స్. సో ఇప్పుడు సిలబస్ ఏంటో చూద్దాం, ఇది ఇంపార్టెంట్. సిలబస్ ఏంటో చూద్దాం. సిన్స్ ద టెస్ట్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ టాలెంటెడ్ కాంపిటీషన్, నో స్పెషల్ నాలెడ్జ్ ఆఫ్ ఎనీ పర్టికులర్ సిలబస్ ఇస్ రిక్వైర్డ్. ఇంకా ఎడిషనల్గా మీరేం ప్రిపేర్ అయిపోకలేదమ్మా. టు టెస్ట్ క్వాలిఫికేషన్ వుడ్ యూ ప్రైమర్లీ కాన్సర్న్డ్ క్లాస్ టిల్ అక్టోబర్ మంత్ వరకు మీకు టెక్స్ట్ బుక్లో స్టార్టింగ్లో సినాప్సిస్ ఉంటుంది కదా, దాంట్లో అక్టోబర్ డేట్ వరకు, జూలైలో ఏవి కంప్లీట్ చేయాలి, ఆగస్ట్లో ఏవి కంప్లీట్ చేయాలి, అలా నీట్గా ఉంటాయి లెసన్ వైజ్గా. సో అందులో అక్టోబర్ వరకు ఏ సిలబస్ అయితే ఉందో, క్లియర్, అక్టోబర్ మంత్ వరకు ఏ సిలబస్ అయితే ఉందో ఆ సిలబస్ని మీరు పర్ఫెక్ట్గా చదువుకుంటే చాలు. క్లియర్? ద టెస్ట్ ఆఫ్ ద నేచర్ ఈజ్ ఇన్సైట్, క్రిటికల్ అప్రోచ్ కానీ, లాజికల్ థింకింగు, ఇవి మెయిన్ అనమాట. సో రిక్వైరింగ్ ఇన్సైట్, క్రిటికల్ అప్రోచ్ అండ్ లాజికల్ థింకింగ్. ద పవర్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ అంటే జనరల్ బిట్ వైజ్ కాదు, ఆ బిట్ని లేదంటే ఒక కాన్సెప్ట్ని ఎలా అప్లై చేయాలి, అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ అనేది ఉండాలి ఇన్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్. చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా మీకు, ఆ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి. దాన్ని అంటే ఫార్ములా ఉందంటే ఫార్ములా ఒకటి వచ్చేస్తే చాలు, కుదరదు. దాని తలకి అప్లికేషన్ కూడా మీరు అప్లై చేయగలగాలి. సో జనరల్ మ్యాథమెటిక్స్ ఏవైతే ఉంటాయో, జనరల్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అండ్ ఇంగ్లీష్ మెచ్యూరిటీ అప్రోప్రియేట్ టు దట్ లెవెల్. ఇంగ్లీష్ కూడా కొంచెం మెచ్యూరిటీ లెవెల్ బేసేసుకొని సంథింగ్ అనేవి మీకు దాంట్లో ఉంటాయి. మోడల్ పేపర్స్ కూడా మనం డిస్కస్ చేద్దాము, ఓకేనా. ద క్వశ్చన్ పేపర్స్ విల్ బీ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ఆల్ స్టూడెంట్స్. ఇంగ్లీష్లోనే ఉంటుందమ్మా, ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది అది. సో ఎగ్జామినేషన్ డేట్స్ ఎప్పుడు అంటే డిఎంఓ అంటే మ్యాథ్స్ ఒలింపియాడ్ అనమాట. మ్యాథ్స్ ఒలింపియాడ్ని డిఎంఓ అంటారు. క్లియర్? మ్యాథ్స్ ఒలింపియాడ్ని డిఎంఓ అంటారు. సో ఇది ఏ క్లాస్ వాళ్ళకి? 4th నుంచి 10th క్లాస్ వరకు వీళ్ళందరికీ ఉంటుంది. 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th. సో వీళ్ళందరికీ డిఎంఓ ఎగ్జామ్ ఉంటుంది, మ్యాథ్స్ ఎగ్జామ్. అది ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే వెడ్నెస్డే 30th అక్టోబర్న. క్లియర్? వెడ్నెస్డే 30th అక్టోబర్న గుర్తుపెట్టుకొని. ఇంకో 2 months ఉందని, చాలా లాట్ ఆఫ్ టైం ఉంది. సో మీరు నీట్గా ప్రిపేర్ అవ్వచ్చు. దీని ఎంత అంటే 2 hours డ్యూరేషన్ ఉంటుంది. ఎప్పటి నుంచి 10 AM నుంచి 12 PM వరకు మీకు డిఎంఓ ఉంటుంది. ఆ తర్వాత డిఎస్ఓ అంటే ఇక్కడ క్లియర్ తెలుస్తుంది. డిఎస్ఓ ఈజ్ నథింగ్ బట్ సైన్స్ ఒలింపియాడ్. సైన్స్ని బేస్ చేసుకుని అనమాట. సైన్స్ ఒలింపియాడ్ ఈజ్ డిఎంఓ. ఇది ఎవరికి ఉంటుంది అంటే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉంటుంది. చూసారా, మ్యాథ్స్కి అయితే మాత్రం 4th to 10th ఇస్తున్నారు. అదే సైన్స్ ఒలింపియాడ్కి అయితే మాత్రం 6th నుంచి 10th క్లాస్ వరకు ఇస్తున్నారు. ఓకేనా? సైన్స్ ఒలింపియాడ్ 6th to 10th క్లాస్ వాళ్ళకి విల్ బీ కండక్టెడ్ ఆన్. ఇది ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు? ఇది కూడా సేమ్ అంతే, 30th అక్టోబర్ 2024. కానీ టైమింగ్స్ డిఫరెంట్. 2 PM నుంచి 4 PMకి ఇది. క్లియర్? 2 PM నుంచి 4 PM. సో మీకు ఇక్కడ ఉన్నాయి చూసారా, డిఎంఓ, దిశ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్, దిశ సైన్స్ ఒలింపియాడ్, దిశ ఇంగ్లీష్ ఒలింపియాడ్. ఓకేనా? నెక్స్ట్ పేజ్ చూద్దాం. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు దీనికి మనకి డిఓ ఫర్ 1 to 10th క్లాస్ వరకు కూడా డిఓ అంటే ఇంగ్లీష్ ఒలింపియాడ్. క్లియర్? డిఈఓ అంటే ఇంగ్లీష్ ఒలింపియాడ్ ఏ క్లాసులకు ఉంది? 1st standard నుంచి 10th క్లాస్ పిల్లల వరకు అందరికీ ఉన్నాయి. క్లియర్? డిఈఓ ఫర్ 1 to 10th క్లాస్, 1st standard, 2nd, 3rd, 4th, 5th అలా 10th క్లాస్ వరకు. ఇది కూడా ఏ రోజు కండక్ట్ చేస్తున్నారు? నెక్స్ట్ డే 31st అక్టోబర్ కండక్ట్ చేస్తున్నారు. ఇది 31st అక్టోబర్న కండక్ట్ చేస్తున్నారు 2024. ఎప్పుడు? మార్నింగ్ 2 hours డ్యూరేషన్. ఇది ఎప్పుడు? 10 AM to 12 PM వరకు.
10 AM నుంచి 12 PM. సో స్లాట్స్ ఉంటాయి. 10 to 11, 11 to 12 అయిపోయింది కదా, 2 hours. ఓకేనా. ఇప్పుడు ఇంకోటి కూడా వీళ్ళు జస్ట్ నోట్ చెప్తున్నారు. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ మే బి చేంజ్ డిపెండింగ్ ఆన్ ద ఇంపాక్ట్ ఆఫ్ అన్ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ ఏమైనా వస్తే, ఏమైనా అంత ఎక్కువ రావు, వస్తే కనుక డేట్స్ మేబీ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. దాని గురించి కంగారు పడక్కర్లేదు. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఫర్ మ్యాథ్స్ ఒలింపియాడ్ ఏంటి అంటే, మ్యాథ్స్ ఒలింపియాడ్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే, ద టెస్ట్ డ్యూరేషన్ మొత్తం 2 hours డ్యూరేషన్ ఉంటుంది, ముందే చెప్పారు. ద టెస్ట్ బుక్లెట్ కన్సిస్ట్ ఆఫ్ 50 ఆబ్జెక్టివ్ మోడల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 50 మోడల్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి. అప్పుడు మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని అవుతాయి అంటే 100 మార్క్స్ ఉంటాయమ్మా. 100 మార్క్స్ అంటే ఏం జరుగుతుంది? ఒక్కొక్క దానికి 2 మార్క్స్ అనమాట, అంతేనా. ఫస్ట్ క్వశ్చన్ 2 మార్క్స్, సెకండ్ క్వశ్చన్ 2 మార్క్స్ అలా. సో దాన్ని బట్టి 50 క్వశ్చన్స్కి ఎన్ని మార్క్స్ అయ్యాయి? 100 మార్క్స్ అయ్యాయి, అవునా. సో 50 into 2 100 మార్క్స్కి మొత్తం ప్యాటర్న్ ఉంటుంది. సో జాగ్రత్త చూసుకోండి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నో నెగిటివ్ మార్క్స్ అమ్మ. దీంట్లో నెగిటివ్ మార్క్స్ ఉండవు. సో అన్నీ టిక్ పెట్టచ్చు మీరు. ఏమో లక్కీగా 1, 2, 3 వచ్చినా మీకు మంచిదే కదా. సో ఈచ్ క్వశ్చన్ ఈజ్ అలాటెడ్ 2 marks ఫర్ కరెక్ట్ రెస్పాన్స్. రెస్పాన్స్కి 2 marks అండ్ నో నెగిటివ్ మార్క్స్ అవుతుంది, ఓకేనా. నేను చిన్నవాళ్ళు 10th class బిలో అంటే చిన్నవాళ్ళు కాబట్టి నెగిటివ్ మార్క్స్ అనేవి మెన్షన్ చేయరు. క్లియర్. దిశ ఒలింపియాడ్లో మాత్రం నెగిటివ్ మార్క్స్ లేవు. ఇన్స్ట్రక్షన్ ఫర్ సైన్స్ ఒలింపియాడ్ ఇది కూడా సేమ్ అంతే. ద టెస్ట్ ఈజ్ ఆఫ్ 2 hours డ్యూరేషన్ ఉంటుంది. దీనికంతా 2 hours, దీనికి కూడా 2 hours డ్యూరేషన్ ఉంటుంది. దీనికి కూడా 50 ఆబ్జెక్టివ్ మోడల్ క్వశ్చన్సే ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ 100, అంటే ప్రతి క్వశ్చన్కి 2 marks ఉంటాయి. సో 50 into 2 100 marks. అండ్ దీనికి కూడా నో నెగిటివ్ మార్క్స్ లేవు. అలాగే దిశ డిఈఓ ఇంగ్లీష్ ఒలింపియాడ్ కూడా 2 hours డ్యూరేషనే ఉంటుంది. అండ్ టెక్స్ట్ బుక్లెట్ కన్సిస్ట్ 50 ఆబ్జెక్టివ్ మోడల్ క్వశ్చన్స్ అండ్ మ్యాక్సిమం మార్క్స్ అన్ని 100, అంటే దీనికి కూడా ప్రతిదీ ఈచ్ క్వశ్చన్ ఈజ్ అలాటెడ్ ఫర్ 2 marks ఫర్ కరెక్ట్ రెస్పాన్స్. దీనికి కూడా నో నెగిటివ్ మార్క్స్, గుర్తుపెట్టుకోండి. దీనికి కూడా నో నెగిటివ్ మార్క్స్ లేవు. సో ఇప్పుడు చూసుకోండి ఒకసారి. లాస్ట్ డేట్ అయితే మాత్రం లాస్ట్ డేట్ ఆఫ్ ఎన్రోల్మెంట్ ఈజ్ 30th August, అంటే ఈ మంత్, ఇప్పుడు ఆగస్ట్ మంత్ కదా వెళ్తుంది. సో August 30th లోపుకంతా మీరు ఫీజు పే చేసి రిజిస్టర్ అయిపోవాలి. క్లియర్. లాస్ట్ డేట్ ఆఫ్ ఎన్రోల్మెంట్ ఈజ్ 30th August 2024. క్లియర్ అమ్మా. నెక్స్ట్ చూద్దాం ఒకసారి. సో ఒకసారి ఇప్పుడు ప్రైజెస్ చూడండి, ఇది చాలా బాగుంటుంది. ప్రైజెస్ కోసం మనం ఎక్కువ ఇది అవుతుంది కదా. సో 80 లెవెల్ స్టేట్ లెవెల్లో ఎలా స్కాలర్షిప్స్ ఉంటాయంటే బాగుంది చూడండి. ఇది ఫస్ట్ ప్రైజెస్కి ఎలా ఉంటుందంటే, ఫస్ట్ వాళ్ళకి 25,000 ఈచ్ స్టూడెంట్కి, ప్లస్ దిశ సిరీస్ బుక్స్ ఇస్తున్నారు, ప్లస్ స్పెషల్ ట్రోఫీ ఉంటుంది అండ్ సర్టిఫికేట్. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా సర్టిఫికేట్. మీరు ఎప్పుడైనా రేపు పెద్ద ఇంటర్వ్యూస్లో మీకు సర్టిఫికేట్స్ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్, మీకు స్టేట్ లెవెల్లో ఫస్ట్ వచ్చింది అని తెలిసింది అనుకోండి, మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. జాబ్ పర్పస్లో మీకు ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది. అలా డిఎంఓకి మ్యాథ్స్ ఒలింపియాడ్కి ఎంతమందికి ఇస్తారంటే 7 members ఇస్తారు. 7 అంటే చాలా ఎక్కువే. డిఎస్ఓ అది కదా, డిఎంఓకి 4th to 10th కదా. డిఎస్ఓకి 5 members ఇస్తున్నారమ్మా, అదే 6th to 10th కదా. సో వీళ్ళకి 5 members ఇస్తున్నారమ్మా. అలాగే డిఈఓ ఇంగ్లీష్ దీనికి 10 members ఇస్తున్నారమ్మా. ఇవన్నీ 25,000 క్యాష్ ప్రైజ్. చూడండి ఒకసారి. నెక్స్ట్ సెకండ్ చూడండి, 15,000 ఫర్ సెకండ్ ప్రైజ్కి అది 15,000 ఇస్తున్నారు. ఇది కూడా 15,000 ఇస్తున్నారు. దిశ సిరీస్ బుక్స్ ఇస్తున్నారు, స్పెషల్ ట్రోఫీ ఇస్తున్నారు అండ్ సర్టిఫికేట్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ కూడా ఇస్తున్నారు. సో ఇది కూడా డిఎంఓలో 7 members ఇస్తారు. డిఎస్ఓ అండ్ సైన్స్ ఒలింపియాడ్కి 5 members ఇస్తారు. డిఈఓ ఇంగ్లీష్ ఒలింపియాడ్కి 10 members ఇస్తారు. నెక్స్ట్ థర్డ్ ప్రైజ్ చూడండి, 10,000 అమ్మా. 10,000 ప్రైజ్ ఇస్తున్నారు. మీరు కట్టే ఫీజు 150 రూపాయలు అంత. క్లియర్. సో అది కూడా ఫీజు కూడా పర్టికులర్స్ కూడా నేను వీడియో చేసి పెడతాను, ఓకేనా. సో 10,000 ఇస్తారు. అండ్ దిశ సిరీస్ బుక్స్ ఇస్తున్నారు, స్పెషల్ ట్రోఫీ ఉంటుంది, సర్టిఫికేట్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది. దీనికి కూడా డిఎంఓ మ్యాథ్స్ ఒలింపియాడ్కి ఎంతమందికి 7 members ఇస్తున్నారు. నెక్స్ట్ డిఎస్ఓ సైన్స్ ఒలింపియాడ్ 5 members ఇస్తున్నారు. డిఈఓ ఇంగ్లీష్ ఒలింపియాడ్ 10 members ఇస్తున్నారు, ఓకేనా. బాగుంది కదా. నెక్స్ట్ అలాగే 4th to 10th ఎవరికి ర్యాంక్ వచ్చినా చూడండి, చాలా ఎక్కువ. ఇది చాలా ఎక్కువ మందికి వచ్చే ఛాన్స్ ఉంది. చాలా బాగుంది. ఇది చాలా ఎక్కువ మందికి వచ్చే ఛాన్స్ ఉంది. ఒకసారి చూడండి, 4th నుంచి 10th లోపు మీకు ఎప్పుడు ఏ ర్యాంక్ వచ్చినా 5,000 ఇస్తున్నారు. ప్లస్ సేమ్ ఈచ్ దిశ సిరీస్ బుక్స్ ఇస్తున్నారు అండ్ స్పెషల్ ట్రోఫీ ఉంటుంది అండ్ సర్టిఫికేట్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ ఉంటుంది. సర్టిఫికేట్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. మీరు ఇంత ర్యాంక్ వచ్చింది, వీళ్ళు ఇంత లెవెల్లో ఉన్నారు అనేది వీళ్ళు సర్టిఫై చేయడం చాలా గ్రేట్. ఇది మీకు జాబ్స్లో రేపు చాలా బాగా పనికొస్తుంది. సో ఇది చూడండి, 49 members ఇస్తున్నారమ్మా. డిఎంఓ మ్యాథ్స్ ఒలింపియాడ్ వాళ్ళకి
మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్కి డిఎంఓలో 49 మెంబర్స్కి ఇస్తున్నారు. అదే డిఎస్ఓ సైన్స్ వాళ్ళకి అయితే సైన్స్ ఒలింపియాడ్కి అయితే 35 మెంబర్స్కి ఇస్తున్నారు. 35 మెంబర్స్కి ఓకేనా, 35 మెంబర్స్కి ఇస్తున్నారు. అది డిఈఓ ఇది చాలా ఎక్కువ అమ్మ. డిఈఓ ఇంగ్లీష్ ఒలింపియాడ్కి ఏమో 70 మెంబర్స్కి ఇస్తున్నారు. క్లియర్, 70 మెంబర్స్కి ఇస్తున్నారు. సో దిశ ఇంగ్లీష్ ఒలింపియాడ్కి 70 మెంబర్స్కి ఇస్తున్నారు. ఓకేనా, సో చూడండి చాలా బాగుంది, మంచి ఆపర్చునిటీ. ఈ సర్టిఫికేట్ వచ్చిన, ఈ స్కాలర్షిప్ ప్రైజెస్ వచ్చిన, మీకు అన్నిటికంటే సర్టిఫికేట్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ వస్తే చాలా వాల్యుబుల్. ఈ అమౌంట్ వీటన్నిటికంటే కూడా ఈ సర్టిఫికేట్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. దాంతోపాటు మీకు ఈ అమౌంట్ వచ్చిందంటే, మీకు 25,000 వచ్చిందంటే ఇంచుమించు మీకు స్కూల్ ఫీజు వచ్చినట్టే, 1 year స్కూల్ ఫీజు వచ్చినట్టే కదా. సో ట్రై చేయండి. అయితే ఇది చూడండి, ఇన్ కేస్ ఆఫ్ 2 or more స్టూడెంట్స్ అచీవ్ ద సేమ్ ద ర్యాంక్, క్యాష్ అవార్డ్ స్కాలర్షిప్ ఇన్ ద అప్లికబుల్ కేటగిరీ విల్ బి. ఓకే, ఇవన్నీ నెక్స్ట్ కేటగిరీ ముందు వస్తే చాలా బెటరే కదా. ఓకేనా, ఓరల్ ఇంటర్వ్యూస్ మే బీ కండక్టెడ్ టు డిసైడ్ స్టేట్ ర్యాంకర్స్. ఓరల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుందంట. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. సో ఇదిగోండి స్కాలర్షిప్స్. అవి కాకుండా ఈ కొన్ని స్కాలర్షిప్స్ అమ్మ, ఇవన్నీ కూడా కన్సలేషన్ ప్రైజెస్. ఇవి ఎలా ఉంటాయి చూద్దాం. చూడండి, ఇది చూడండి. ఫస్ట్ వచ్చే స్కాలర్షిప్స్కి, అది కూడా స్కాలర్షిప్స్ ఏ విధంగా వస్తాయంటే మొమెంటోస్ వస్తాయి వీళ్ళకి. మొమెంటోస్ ఇవి ఎలాగంటే, ఫస్ట్ డిఎంఓ మ్యాథ్స్ ఒలింపియాడ్కి 7 మెంబర్స్కి, డిఎస్ఓకి 5 మెంబర్స్కి, డిఈఓలో 10 మెంబర్స్కి, ఇంగ్లీష్ వాళ్ళకి 10 మెంబర్స్కి వస్తాయి. అది కాకుండా మెమోంటోస్ కాకుండా బుక్స్ ఎంతమందికి వస్తాయంటే, డిఎంఓ వాళ్ళకి డిఎంఓలో మ్యాథ్స్లో 7, డిఎస్ఓలో 5, డిఈఓలో 10 మెంబర్స్కి వస్తున్నాయి. అది కాకుండా సర్టిఫికేట్స్, ఇది ఇంపార్టెంట్. సర్టిఫికేట్స్ ఎంతమందికి వస్తున్నాయంటే ఇవన్నీ ఇస్తున్నారు. సో సర్టిఫికేట్స్ ఎంతమందికి వస్తున్నాయంటే, డిఎంఓలో 7 మెంబర్స్కి, డిఎస్ఓలో 5 మెంబర్స్కి, డిఈఓలో 10 మెంబర్స్కి వస్తున్నాడు. అది కాకుండా సెకండ్ ప్రైజెస్ నెంబర్ ఆఫ్ తీస్తున్నారు, అంటే ఇన్ని సెకండ్ ప్రైజెస్ తీస్తారనమాట. 7 మెంబర్స్ మ్యాథ్స్లో 7 మెంబర్స్ని సెకండ్ ప్రైజ్ కింద తీస్తారు. అండ్ డిఎస్ఓలో 5 మెంబర్స్ని, డిఈఓలో 10 మెంబర్స్ని. అలాగే బుక్స్ ఎంతమందికి ఇస్తారు అంటే, డిఎంఓలో 7 మెంబర్స్, డిఎస్ఓలో 5 మెంబర్స్, డిఈఓలో 10 మెంబర్స్కి. అలాగే సర్టిఫికేట్స్ ఎంతమందికి అంటే, డిఎంఓలో 7 మెంబర్స్, డిఎస్ఓలో 5, డిఈఓలో 10. అలా కాకుండా థర్డ్ ప్రైజ్ సేమ్ మొమెంటోస్ ప్లస్ దిశ సిరీస్ బుక్స్ ప్లస్ సర్టిఫికేట్స్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్. ఇది ఎంత వస్తాయంటే కన్సల్టెంట్ ప్రైజెస్ ఇవన్నీ 7 మెంబర్స్, డిఎంఓలో 7 మెంబర్స్, డిఎస్ఓలో 5 మెంబర్స్, డిఈఓలో 10 మెంబర్స్. డిఎంఓలో మళ్ళీ బుక్స్ విషయంకి వస్తే డిఎంఓలో 7, డిఎస్ఓలో 5, డిఈఓలో 10. నెక్స్ట్ సర్టిఫికేట్స్ విషయంకి వస్తే డిఎంఓలో 7, 5, 10 ఇలా డిఫరెంట్ ఇస్తున్నారు. బాగుంది, ఎక్కువ మందికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ప్రైజెస్. సో సర్టిఫికేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇవన్నీ కన్సిడరేషన్ ప్రైజెస్ బేస్డ్ ఆన్ ద పార్టిసిపేషన్ స్ట్రెంగ్త్ బట్టి, ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు దాని బేసిస్గా ఇస్తున్నారు. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ ఇది ఇంకోటి ఏంటంటమ్మా, చూడండి, ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వీళ్ళందరికీ కూడా పార్టిసిపేషన్ సర్టిఫికేషన్ విల్ బీ గివెన్ టు ఆల్ స్టూడెంట్స్ టు అటెండ్ ఫర్ ద ఎగ్జామ్. ఎవరైతే ఎగ్జామ్కి అటెండ్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. క్లియర్, అది ఒకటి ఇంపార్టెంట్ అమ్మా. పార్టిసిపేట్ చేశారు, వీళ్ళకి ఒక కాంపిటేటివ్ స్పిరిట్ ఉంది అనేది ఒక ప్రూవ్ చేసుకోవడనేటట్లుగా ఒక సర్టిఫికేట్ ఇవ్వడం కూడా అది ఫ్యూచర్ చాలా బాగా పనికి వస్తుంది. క్లియర్, సో పార్టిసిపేషన్ సర్టిఫికేషన్ విల్ బీ గివెన్ టు ఆల్ స్టూడెంట్స్ అటెండ్ ఫర్ ద ఎగ్జామ్. సో ఏ ఎగ్జామ్స్ అమ్మా, డిఎంఓ దిశ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్, దిశ సైన్స్ ఒలింపియాడ్, దిశ ఇంగ్లీష్ ఒలింపియాడ్. క్లియర్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అన్నమాట, చూసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి. చాలామంది నా కాంటాక్ట్ తెలుసు కదా, మెసేజ్ వాట్సాప్ ఓన్లీ. సో ఏమన్నా కామెంట్లో అని చెప్పండి. వెరీ ఫైన్.